అంటే 'షార్జంగ్' మూవీకి ఫస్ట్ నన్ను మా డైరెక్టర్ సార్ రాజు గారు ఆర్ట్ డైరెక్టర్‌గా రమ్మని నన్ను అడిగారు. అంటే అంతకుముందు నేను చేసిన మూవీస్ అన్నీ సెట్ వర్క్స్ అన్నీ చూసారు. ఓకే. బాగుంది. మా దాంట్లో కూడా బాగా అని చెప్పి అడిగితే సార్ రిక్వెస్ట్ వల్ల రావడం జరిగింది. సో, నా పనితనంతో పాటు నేను అప్పుడప్పుడు సార్‌తో చేసే కామెడీ చూసి, అరే! నువ్వెందుకో నీ వర్కే కాకుండా ఆర్టిస్ట్ కూడా మంచి ఇదవుతావు. ఇంతకుముందు ఏమైనా చేశావంటే ఒకటి రెండు చేసినా సార్ చిన్న చిన్నవి కూడా అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మా దాంట్లో ఫుల్ లెంగ్త్ రోల్ ఉంది చేస్తామని అడిగారు. సరే అని చెప్పి విలన్‌గా, కమెడియన్‌గా నా పాత్ర నేను న్యాయం చేశా అనుకుంటున్నా. రేపు సినిమా రిలీజ్ అయిన చూడాలి. అలానే మన హీరో మహేష్ అన్న గారు అన్నతో నేను ఇప్పటికి 2 సినిమాలు చేసినా. అంటే ఆర్టిస్టే కాదు ఆర్ట్ డైరెక్టర్ నేను చేసే సినిమాలకి అన్నీ ఒక దాంట్లో హీరో క్యారెక్టర్, ఒక దాంట్లో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిండు. అట్లా అన్న నాకు పరిచయము. దాని ద్వారా తీసుకొచ్చి మా డైరెక్టర్ గారికి నన్ను పరిచయం చేయడం జరిగింది. అలా మేము ఇక్కడున్న మా టీమ్ కోదాడ టీము అందరూ కూడా వాళ్ళ సినిమా రిలీజ్‌కి మమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్ళాము. ఆ రోజుతో మా అందరి బంధం కూడా చాలా బలపడింది. సో, నేను చెప్పొచ్చేది ఏంటంటే 'షార్జంగ్' సినిమా అనేది అందరూ ఏదో చిన్నపాటి సినిమా ఏదో అనుకుంటారు కానీ అది మాత్రం కాదండి. దయచేసి మైండ్‌లో నుంచి ఇక తీసేయండి. ఒక పెద్ద సినిమా, ఒక హాలీవుడ్ సినిమా ఎలా ఉంటదో మన సినిమా కూడా అలాగే ఉంటది. కాకపోతే హాలీవుడ్ అంటే ఇక దాని వీఎఫ్ఎక్స్ అయన్నీ వేరు వేరు ఉంటాయి. కానీ మన తెలుగోళ్ళకి మన రుచి తగ్గట్టు మన సినిమా ఎలా ఉండాలో అలా ప్లాన్ చేసిండు. జాంబీ అంటే ఫస్ట్ నుంచి కూడా మొత్తం దయాలేశాలు అవి ఉంటాయన్నమాట అంతేకండి. దీంట్లో సైంటిఫిక్ ఉంటది. అది ఏ విధంగా జాంబీగా మారిండు మా హీరో. దాని తర్వాత కథ ఎలా ముందుకెళ్ళిందన్నది మాత్రమే దీంట్లో ఉంటది. అదొకటి గమనించండి. కంపల్సరీ నేను చెప్తున్నా మీరు సీట్‌లో కూర్చున్న తర్వాత 2:30 గంటలు సీట్‌లో నుంచి ఒక్కరు కూడా లేవరు. లేచిరంటే మాత్రం నేను చెప్తున్నా, నేను జీవితాంతం ఒడియం చేస్తుంది. ఎందుకంటే సినిమా అంత బాగొచ్చింది. యాస్ ఎ సినిమా లవర్‌గా నేను చెప్తున్నా. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. దీంట్లో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా తనకున్న టాలెంట్ ఏదో చూపించారు. ఇక్కడ ఏ ఆర్టిస్ట్ కూడా మనకు బోర్ కొట్టియరు. వచ్చిన ప్రతి ఆర్టిస్ట్ కూడా కూర్చోబెడతాడు తప్ప వెళ్ళిపోమనైతే చెప్పడు. సో, ఇది మాత్రం గమనించి మా సినిమాకి అందరూ సపోర్ట్ చేయాలి. ఈరోజు ఏంటంటే మా ప్రోమో రిలీజ్ అవుతుంది. అది కంపల్సరీ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసుకోండి. అందరూ కూడా చూడండి. మా ప్రోమో నచ్చితే మాత్రమే థియేటర్కి రండి. లేదు అంటే ఇంతటితో ఆగిపోండి. ఎందుకంటే మీ ఛాలెంజ్ చెప్తున్నాం. బరాబర్ నేను పెట్టిన ప్రోమో హిట్ అవుతుంది. దీంతో పాటు అసలు ఏంట్రీ సినిమా అనేది రేపు మళ్ళీ నువ్వు థియేటర్కి వచ్చి చూసే అంత చూపిస్తున్నావు ఈరోజు. కంపల్సరీ మీరు చూడండి. ఇది కంపల్సరీ ఇది అవుతుంది. దయచేసి మా సినిమాకి సపోర్ట్ చేయండి. నాకు ఈ అవకాశం కల్పించిన సార్ రాజు గారికి, మహేష్ అన్నకి చాలా చాలా ధన్యవాదాలు.